యెహోవా ఇచ్చిన బహుమానం. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. అబ్బాయి గారు అన్నాడు, ఇంకొక అమ్మాయి గారు, అమ్మాయి ఒకటైనా మా ఆత్మీయ పిల్లలు 500 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీకు కానీ ఇద్దరు పిల్లలు, మీకు ఇద్దరు ముగ్గురు పుట్టింటారు, మాకు 500 మంది పిల్లలు ఉన్నారు. మా యొక్క దేవునికి స్తోత్రం. ఎంతకంటే ఏం కావాలి? ఎంతకంటే ఇక ఎక్కడ దొరుకుతుంది ఆశీర్వాదం? హల్లెలూయా. అందుకనే ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చిన కుమారులైనా కుమార్తెలైన మీరందరూ ఎవరు? దేవుడి కుమార్తె, దేవుడి కుమార్తెలు. మీరందరూ ఎప్పుడు తృప్తిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా. తృప్తి లేకపోతే మనం దేవుడి దగ్గర. అందుకనే తృప్తి కలిగిన వాళ్ళకి దేవుడు ఇచ్చే మాట ఏమిటో తెలుసా? తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెడతారు. ఎవరు చూడండి, నీ మరి బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది. చాలా మంది అంటారు, మేము నీతిగా బతికాము, మాకు ఏమీ దొరకట్లేదంటారు. కానీ నీతి మంతులు ఆశించింది దొరుకుతుందని బైబిల్ చెప్తుంది. కానీ దేవుడి వాక్యం ఒకటి బలంగా నమ్మాలి. ఏంటి తెలుసా? ఈరోజు మనం పేదరికంలో ఉన్నా ఒకరోజు మన ఐశ్వర్యవంతులుగా చేయడానికి దేవుడు సిద్ధంగా. ఏంటో తెలుసా? ఆత్మల ఆస్తి నీతి మంతులకు దేవుడిని నమ్ముకున్న వాడిని దేవుడు ఎప్పుడైతే లోకుల చేతిలో నుండి, దుష్టుల చేతిలో నుండి దేవుడు మనల్ని ఎప్పుడైతే రక్షిస్తూ ఉంటాడో, పిల్లలకు గుర్తు పెట్టుకుందాం, దేవుడిని నమ్ముకున్న వాడికి కడుపు నిండా అన్నం పెడుతుంది. స్తోత్రం. అది వాస్తవం. అది మనకి సమృద్ధిని దేవుడు ఇస్తాడు. అందుకని ఐశ్వర్యము సులభం అంటాడు. ఐశ్వర్యము, కలిమి, నీతి నా యొక్క ఉన్నది అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అంటే ఐశ్వర్యం ఉంటుంది, కలిమి ఉంటుంది, నీతి ఉంటుంది. దాని ద్వారా దేవుడు మన కడుపులు నింపేస్తాడు. అందుకే ప్రతిరోజు మనకి పరలోకపు ఆహారం కావాలని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీవు వారి కుమారులు కలిగి తృప్తి నొందుతారంట. ఎవరి కుమారులు? దేవుడు రక్షించిన కుటుంబం తృప్తిగా బతుకుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి దగ్గరకు వచ్చిన వాడు, మీ జాగ్రత్తగా రాదు, దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే తృప్తి ఉంటుంది. లోకంలో ఉన్న వాడికి తృప్తి ఉండదు. దేవుడు మనకి ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి అయినా, ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి అయినా, సంఘాన్ని బట్టి అయినా, ఆరోగ్యాన్ని బట్టి అయినా, మనకు ఇచ్చినటువంటి బిడ్డల్ని బట్టి అయినా ఎవరు తృప్తిగా ఉంటారంటే ఒక క్రైస్తవుడు మాత్రమే తృప్తిగా బతకగలుగుతుంది. అలా కాకుండా లోకస్తులు అనుకోండి, ఇచ్చిందానికి సరిపోదు, ఇంకా